మహామహులనిచ్చింది. నెక్స్ట్ ఒక్కల పొడవు థ్యాంక్ యూ. వెంకట్ మేడంని మేడం లేరు లోపల తీసుకోమా. ఇంకోటి నిన్నమర్ రాక 30 కోట్లు ఉండే కరీంబే కాడ, ఇది ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాయి. మేయర్ గారు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిస్తాం మేడంతో. ఎంత 2 స్తంభం వచ్చింది. మరి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు? మాకు మేయర్గా ఈమె మా సిస్టర్ లెక్కన మేము చూసుకుంటాం. ఈమె రావడం వల్ల మా మహిళలు కూడా చాలా వరకు మా మహిళలకు ఉపాధిగా కానీ మా అక్కగా అయ్యి మా కౌన్సిలర్గా మా అక్కగా కార్పొరేటర్గా మా అక్క అవుతుంది అన్న ఉద్దేశంతోనే మేము ఉన్నాం. సొంతం కార్పొరేటర్ నుంచి తర్వాత మేయర్ అయితే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేస్తారు, పక్కగా చేస్తారని అనుకుంటున్నాను. అందుకని ఇంతమంది ఆడవాళ్ళు అందరం అక్కకు సపోర్ట్గానే మేము అక్క వెనకాల ఉండి నడిపిస్తాం. అక్కని ముందుకు మేము అందరం కలిసి నడిపిద్దామనే ఆలోచనలోనే ఉన్నాం. మరి భారీ మెజారిటీతో గెలిపియబోతున్నారా? భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం మా అక్కను మేము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా మరి చూస్తున్నాం కదా, ఏ డివిజన్కి వెళ్ళినా కూడా ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా అసలు హోరాహోరీగా ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు. మరి ఈ సందర్భంగానే మనము ఈరోజు తొలి మేయర్ అభ్యర్థిగా మరి ఈరోజు బరిలో ఉన్నటువంటి బుర్రి చైతన్య శ్రీనివాస్ దగ్గరకు వచ్చాము. మరి వాళ్ళు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు అసలు వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, రోజు రోజుకి అసలు కాంపిటీషన్ మామూలుగా లేదు. ఏ డివిజన్లో చూసినా జనాలు ప్రచారం అంతా హోరాహోరీగా ఉంది. మరి ఈ డివిజన్లో రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? నమస్కారం అండి. 32 వార్డ్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. ఈ వార్డులో తిరుగుతూ ఉంటే మీకు ఎలాంటి కాంపిటీషన్ లేదు. మీరు ఎందుకు వస్తున్నారు, మీకు మేము స్వచ్ఛందంగా వేస్తాం, మీరు రానవసరం లేదు. మీరు గత 3 పర్యాయాలుగా మాకు చాలా అభివృద్ధి చేశారు. రోడ్లైనా డ్రైనేజ్ అయినా ఎవ్రీ డే 6 o'clockకి బైక్ మీద సార్ 32, 33 వార్డులో ఎవ్రీడే కంపల్సరీ అటెండెన్స్, ఎక్కడ ఏ వార్డులో ఉన్నారో ఏ లైన్లో ఉన్నారని వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. కంపల్సరీ వస్తూ ఉంటారు. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఉన్నా కూడా మాకు ఫోన్ ద్వారా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు వెంటనే చేస్తారని కోరుకుంటున్నాను. మీకు బీఆర్ఎస్ నుంచి కూడా టఫ్ కాంపిటీషన్ ఉందనే మాటలు వస్తున్నాయి. మరి దానికి మీరేమంటారు మేడం? ఇక్కడ 32 డివిజన్లో నాకు కాంపిటీషన్ అనేదే లేదనే అనుకుంటున్నాను. గత 3 పర్యాయాలుగా మేము చేసిన అభివృద్ధిని చూసే మాకు వాళ్ళే బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని కోరుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం కదా, మరి గతంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ కాంపిటీషన్ లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా గత కొన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నారు. మరి చెప్పండి మేడం, మామూలుగా చూస్తే అసలు 6 గ్యారంటీలు అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అసలు నల్గొండ అసలు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? అసలు మేడం గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన ప్రకారంగా ఇది అభివృద్ధి చేయలేదు అనేటువంటి మాట మాత్రం అది వాస్తవం కాదు. మన ఇంటిలోనే మనకు వచ్చేటువంటి కొంత సంపదతోని ఒక రోజుకి ఒకటి మన ఇంటికి నలుగురం ఉంటే నలుగురికే అది సరిపోదు. కానీ మన కోట్ల ప్రజలలో ఉన్నటువంటి దానికి మనము ఒకటే ఎలాగో హామీ ఇచ్చిండు కదా అని చెప్పేసి ఒక్క రోజుకో 2 రోజులకో 4 రోజులకో అనేటి మాట కాదు కదా. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మాటల ప్రకారంగా వాళ్ళు 5-6 పథకాలు అని చెప్పినారు. ఇప్పటికీ 3-4 పథకాలు అనేది వచ్చేసినది. కాబట్టి గత కొంతకాలం నుంచి కూడా మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు
వారు ఏ రోజైతే మన నల్లగొండ నుంచి చేసినారో ఆ రోజు నుంచి కూడా మన నల్లగొండ అంటే కాంగ్రెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సహజమైనటువంటిది ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి నాకు అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి దాన్ని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ ఏ ఒక్క వ్యక్తి ఆపదలో ఉండన్న అంతకంటే ఇంకో విషయం ఏం లేదు. మనం ఈ రోడ్లు వేసిండ్రా లేదా అనేటువంటి దానికంటే కూడా మనం ఒక చెల్లో అక్క అన్నో ఎవరో ఒకరు ఆపదలో ఉన్నారంటే అన్నా నేను ఉన్నాను అంటే ఏమంటారు దానికి ఆపదలో ఉన్నాను అనగానే తన వంతుగాను ఏదో ఒక విధంగా ఓ సహాయం చేయడానికి ఆర్థికంగా కానివ్వండి, తన ఎడ్యుకేషన్ పరంగానో కానివ్వండి, లేక ఆరోగ్య పరంగానో కానివ్వండి, తను ఎప్పటికైనా కూడా మనకు దీంట్లో భాగంగా చెప్పుకోవాల్సింది అంటే మనకు విద్యా వైద్యం అంటాం కదా. మన కార్పొరేటర్కు సంబంధించినటువంటి స్కూల్ మన నడిబొడ్డున ఉన్నటువంటి ప్రకాశంలో ఉన్నటువంటి కోట్ల వ్యవధితోని ప్రతి ఒక్క పిల్లవానికి కూడా కార్పొరేటర్ కాలేజ్ స్కూళ్ళతో ప్రకారంగా కాలేజీతో ప్రకారంగా వారు అది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కూడా తీసుకెళ్తారు. దాంట్లో భాగంగా తను చీరలను కూడా అంత ముందు ఇచ్చిన దానికంటే కూడా ఇప్పుడు చాలా మంచి ఉన్నటువంటి వాటిని ఇచ్చారు. ఆ తర్వాత మన బస్సు ప్రయాణంలో అయితే ఆడవారు ఇంతకుముందు నిజంగా కూడా ఆడవాళ్ళని చూస్తే ఏ ఒక్క మహిళ కూడా బయటికి వెళ్దాం రామ్మ అంటే వచ్చేది కాదు. ఇవాళ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో ప్రతి ఒక్క ముస్లాం నేను కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నా కానీ నేను కూడా వస్తా దాంట్లోకి అని చెప్పేసి భాగంగా వస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా మన కాంగ్రెస్ పార్టీకి అనేది మనం జై అనాల్సిందే, అనాలి కూడా. కాకపోతే కొంత టైం పడుతుంది. దానికి మాత్రం ఖచ్చితంగా నిలబడతారు, చేస్తారు ఈ అన్ని పథకాలను. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా తను చేసేటువంటి మంచి పనిలో వారికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాము. ఏంటి అంటే ఇక్కడ ఒక్క విషయం జరుగుతుంది ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు వాళ్ళ రైతు పథకము అనేటువంటి దాంట్లో కొంచెం రావట్లేదనే ఒక భావన ఉంది. కానీ చిన్నపిల్లలకి అనేటువంటి ఇప్పుడు ముందు అభివృద్ధి చెందే వారి కోసం తను కోఆపరేషన్ చేస్తున్నారు. వారికి జోహార్లు. జై హింద్, జై కాంగ్రెస్. ఓకేనా? డివిజన్లో మన కార్పొరేటర్ బురి చైతన్య గారు, బురి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో మేము ప్రతి గడప గడప తిరుగుతున్న సందర్భంలో కాలనీవాసులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు మేడం గారికి. మాకు 32వ వార్డు నుండి మా బురిసీనన్న 3 టర్ములు 4 టర్ముల నుండి మాకు ఎంతో కాలనీలు అడగకుండానే అన్ని చేసి పెట్టిండు అన్న. అలాగనే మాకు అదృష్టం ఏంటంటే 32వ వార్డు ప్రజలకు మళ్ళీ మొదటిసారి మేయర్గా అవకాశం దక్కడం కూడా మా కాలనీ వాళ్ళందరూ కూడా 32వ వార్డు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నల్లగొండలో 48 వార్డులలో 38వ వార్డు బురి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ గారు కూడా వచ్చి అన్న మా వార్డును కూడా ఇలా చేయాలని ఒక నల్గొండలనే మోడల్గా మా అన్నగారు బురి శ్రీనివాస్ రెడ్డి గారు చేద్దాం మనం అందరూ కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉన్న మా అందరితోటి సంప్రదించుకుంటూ అన్న అందరికి అవుపిచ్చినా అవుపియకపోయినా తన పనేందో తన 5 నుండి 7 గంటల దాకా ప్రతిరోజు యాక్టివ్ మీద ఏ కౌన్సిలర్ తిరగలేదు. ప్రతి 365 రోజులు ప్రతి ఒక్కరికి అడగకుండానే తన ఏం చేయాలనో చైర్మన్ అయ్యి ఉండి కూడా ప్రతిరోజు ఉదయం మార్నింగ్ పూట వచ్చి లైట్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానీ అన్నీ చేశారు. గత ప్రభుత్వం లేనప్పుడు కొన్ని సమస్యలు ఉండే మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో మన వార్డులో ఏం మిలుగొద్దని చెప్పేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. సీసీ రోడ్లు, మంచినీటి వసతి మాకు పక్కన ఒక పెద్ద టాంకీ కట్టుకోవడం జరుగుతుంది. 24/7 365 రోజులు మంటి నీళ్ళు ప్రతిరోజు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం. పక్కన సబ్స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా ముందరకు పోతున్నాము. అలాగనే ఇక్కడున్న ఈ బైపాస్ రోడ్కు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసినాము. 32వ వార్డు ప్రజలు నల్లగొండ వైపు చూస్తున్నారు. అత్యధిక మెజార్టీతోటి గెలిపించి మన మినిస్టర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము మేయర్ గారిని గిఫ్ట్గా ఇవ్వాలని మేము కోరుకుంటూ మా ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం. మనం చెప్పినా చెప్పకపోయినా మనకైతే పనులు అవుతాయి. మనం ఇచ్చేది ఒకటే ఓటుతోటి 48 వార్డులలో అందరికంటే మంచి మెజార్టీతోటి ఇవ్వాలని కాలనీ ప్రజలందరికీ కోరుకుంటూ పిలవకుండానే వచ్చిన మా కాలనీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చి అసలు ఏం చేయలేదని, వాటిని నిలబెట్టుకోలేదని చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దానికి మీరేమంటారు? మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో ఫ్రీ బస్ ఒకటి, 200 యూనిట్ ఒకటి, సన్న బియ్యం లేని కూడా మేము ఇచ్చినాము. ఇవాళ ప్రతి ఒక్క రేషన్ కార్డులు ఇచ్చాము.
10 ఏళ్ళు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు లేకుండే. అదేవిధంగా అన్ని అమలు చేస్తున్నాం. వచ్చింది ఇంకా 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు గతంలో 32వ వార్డు కౌన్సిలర్గా ఉన్న బుర్రి శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ అయ్యారు. ఈ రోజు 32 డివిజన్కు కార్పొరేట్గా పోటీ చేస్తున్న మేడం గారు మేయర్ అవుతున్నారు. ఎలాంటి సమస్యలు లేవు. 20 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ అయితేనే ఉంది. మా దగ్గర కాంపిటీషన్ పోటీ అనేది లేదు. గతంలో పోటీ చేసిన వ్యక్తికి 400 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ దక్కలేదు. ఈసారి దాన్ని 200కో 110కో తీసుకుపోతాము. అప్పుడు జెంట్స్ ఉన్నప్పుడు అది ఉంటే మేయర్ గారు ఇనామస్ ముందే ప్రకటించారు కాబట్టి మాకు ధైర్యంగా ఉంది. 100, 110 ఓట్లు వస్తే గగనం. మీరు అనుకున్నట్టు ఎలాంటి లేదు, మేడంకు ఈజీగా ఉంటుంది. సార్ మరి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఈ డివిజన్లో? ఈ డివిజన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి అభివృద్ధి మొత్తం డ్రైనేజ్ చేసాము, సీసీ రోడ్లు వేసాము, లైట్లు ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి అక్కడ చూస్తే ఇండ్లు లేని కాడ కూడా ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఉంది. 32 కాదు 48 వార్డులు కూడా డెవలప్ చేసాం. కొద్దిగా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కాబట్టి మంచి డెవలప్ అయింది. ఇంకా రేపు అవకాశం ఉంది. మంచి మెజార్టీ గెలవటం అనేది సాధ్యం అసలు లేదు, కానీ మంచి మెజార్టీ ఇస్తే ఆమెకు కూడా 48 కార్పొరేట్ల ఎక్కువ మెజార్టీ చూపిస్తే మంత్రి గారు కూడా మన వార్డు మేయర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించారని ఎక్కువ నిధులు ఇచ్చి సంతోషంతో చేస్తారు. మంత్రి గారికి బాధావిందం చేస్తారు. మా మున్సిపల్ కౌన్సిల్ దాన్ని చేయడం వల్ల, మొత్తం కార్పొరేషన్ చేయడం వల్ల మంత్రి గారికి బాధావిందం చేస్తున్నాం. అదేవిధంగా మంత్రి గారికి మా వార్డు డివిజన్ కార్పొరేటర్ని మేయర్గా ప్రకటించడం చాలా శుభసూచకం. ఎలాంటి ఉండదు.